బ్రేకింగ్ చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1 గా ఉన్న అప్పటి సిఐడి చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ విచారణకు హాజరయ్యారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సునీల్ ను విచారించారు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్. సుమారు 5 గంటల పాటు సునీల్ కు ప్రశ్నలను సంధించారు. ఉదయం 10:45 నుంచి 1 గంట వరకు, ఆ తర్వాత లంచ్ బ్రేక్ నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారించారు. ఇద్దరు విఆర్ఓల సమక్షంలో వీడియో రికార్డింగ్ మొత్తం కూడా విచారణ జరిపారు. అయితే సునీల్ నుంచి మాత్రం ముక్తసరి సమాధానాలే వచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, నిన్న విచారణకు హాజరయ్యారు సునీల్. అయితే చాలా ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒకసారి నిన్న జరిగిన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే రఘురామకృష్ణంరాజు చిత్రహింసలకు గురి చేసిన కేసులో విజయనగరం ఎస్పీ విచారణ అధికారిగా ఉన్నారు దామోదర్. ఈయన నిన్న దాదాపుగా 5 గంటల పాటు పివి సునీల్ కుమార్ని సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. అయితే ఉదయం 10:30కు వచ్చిన సునీల్ కుమార్ 10:45 నుంచి 1 గంట వరకు విచారించారు. ఆ తర్వాత భోజన విరామం తర్వాత 2:45 నుంచి 4 గంటల వరకు, అంటే దాదాపుగా 5 గంటల వరకు సుదీర్ఘంగా విశ్లేషించారు. ప్రధానంగా 6 అంశాలకు సంబంధించి కూడా పివి సునీల్ కుమార్ని ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. దేనికి కూడా ఆయన సరైన సమాధానాలు చెప్పలేదు. మరికొన్నిటికి రికార్డులో ఉన్నాయి చూసుకోండి అని చెప్పారు. మరికొన్ని వాటికి తనకు తెలియదు, గుర్తులేదని చెప్పారు. మరికొన్ని వాటికి సంబంధించి నా ప్రమేయం లేదని చెప్పారు. ఒకటి, రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలకు గురి చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మీరు ముసుగు ధరించి కొంతమంది వ్యక్తులు పంపించారని చెప్పి అభిప్రాయాలు వస్తున్నాయి. దాంట్లో ఎవరు బాధ్యులు? మీ పాత్ర ఉందా? లేకపోతే మీకు పైన ఎవరి నుంచైనా ఆదేశాలు వచ్చాయా? వస్తే ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? సునీల్ నాయక్ని, విచారణ అధికారిగా ఉన్న సునీల్ నాయక్ని అర్ధరాత్రి పూట సిఐడి కార్యాలయానికి ఎందుకు పిలిపించారు? అతన్ని పిలిచి ఏ అంశాలు మాట్లాడారు? అలాగే రఘురామకృష్ణంరాజు గుండెల మీద కూర్చొని పిడికల గుద్దులు గుద్ది చంపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు? ఎవరి నేతృత్వంలో ఇది జరిగింది? ఆ సమయంలో మీరు అక్కడికి వచ్చి మీరే ముసుగు ధరించి కొట్టారని చెప్పి కూడా రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. మీరు నిజంగా అక్కడికి వెళ్ళారా? వెళ్తే మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలాగే రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలకు ఎవరు గురి చేశారు? క్రింది స్థాయి వారు ఏమైనా చేశారా? చేస్తే వారిపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? అలాగే రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి మీకు వ్యక్తిగతమైన టార్గెట్ ఏమైనా ఉందా? మీకు రఘురామకృష్ణంరాజు గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? రఘురామకృష్ణంరాజుని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనేక అంశాలకు సంబంధించి తనకు తెలియదు, తనకు సమాచారం లేదు, సమాధానాలు చెప్పాలో తెలుసు. ఇప్పుడు ఈ కేసుని ఎలా విచారణ చేయబోతున్నారు ఫర్దర్ గా? ఎందుకంటే ముక్తసరిగా సమాధానాలు వేటికి కూడా సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. మరి ఈ కేసుని ఎలాగ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? సుమతి, ప్రధానంగా మొదటిసారి ఆయన్ని విచారణకు పిలిచారు. విచారణకి ఆయన ఏమాత్రం కూడా సహకరించలేదు. మరొకసారి పివి సునీల్ కుమార్ని విచారణకు పిలిచేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇవాళ రేపట్లోనే ఆయన విచారణకు రమ్మని చెప్పి మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ రెండోసారి విచారణ సమయంలో కూడా కొంచెం సుదీర్ఘంగానే తో పాటుగా లీగల్ పరంగా గట్టిగా ప్రశ్నించాలనేది అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి కూడా ఆయన విచారణకు గనక సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి కోర్టు దృష్టి కూడా ఆయన విచారణకు సహకరించలేదు, ఆయన్ని కస్టడీకి తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. కస్టడీకి తీసుకొని ఆయన్ని అప్పుడు సుదీర్ఘంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు టోటల్ ఎపిసోడ్కి సంబంధించి కర్త కర్మ క్రియ పివి సునీల్ కుమార్ అనేది అందరూ భావిస్తున్నది. ఇదే అంశానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు అనేక సందర్భాల్లో లిఖితపూర్వకం కావచ్చు, బహిరంగం కావచ్చు, మీడియా సమావేశాల్లో ప్రస్తావించారు. పివి సునీల్ కుమార్ అనేక అంశాలకు సంబంధించి 2-3 ఇష్యూల మీద ఆయన ప్రస్తుతం సస్పెన్షన్కి కూడా గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పివి సునీల్ కుమార్ని మరొకసారి విచారణకి రానున్న 5-6 రోజుల్లోనే పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటికి కూడా విచారణ కనుక ఆయన సహకరించబోతే ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి ఆయన అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమతి, రైట్ శివ, చూడాలి మరి సునీల్ మరి విచారణకి సహకరించట్లేదు. ఫర్దర్ గా పిలిచే విచారణకు ఏమైనా సహకరిస్తారేమో చూద్దాం.